వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడు పల్నాడు జిల్లా రాజుపాలెనికి చెందిన శ్రీనివాసరావు అని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె జననాంగాన్ని ఇనుప చువ్వతో గాయపరిచినట్లు విచారణలో తెలిపినట్లు సమాచారం. 2వ తేదీ సాయంత్రం ఆమె ఇంట్లో నగ్నంగా గాయాలతో పడి ఉండగా స్థానికులు పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడిషనల్ ఎస్పీ సంతోష్ నేతృత్వంలో క్లూజ్ టీం ఆ ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు, భోజనం పార్సిల్, వాటర్ బాటిల్ ను క్లూజ్ టీం గుర్తించింది. మాచర్ల పట్టణంలో ఆమె ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిని. విధి నిర్వహణలో అందరితో కలివిడిగా ఉంటూ గౌరవం అందుకుంటున్న మహిళ. కానీ ఆమె నమ్మకమే ఆమె పాలిట శాపమైంది. కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి ఆమెపై పెంచుకున్న అనుమానం అనే విషయంతో కిరాతకుడిగా మారాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ప్రాణాలు తీసేందుకు యత్నించిన ఘటన మాచర్లలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. బాధితురాలు, నిందితుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తనపై నిందితుడికి లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 2వ తేదీన ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను అంతం చేయాలన్న ఉద్దేశంతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని భావించి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు తేరుకున్నాక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు. అందులో నిందితుడి కదలికలు స్పష్టంగా కనిపించడంతో పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. కేవలం అనుమానంతోనే ఆమెను చిత్రహింసలకు గురిచేశానని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘాతుకానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ఉన్నతాధికారులు మీడియా ముందుకు వెల్లడించనున్నారు. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి.